హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ రేషన్ షాప్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి జిల్లాల వారీగా మనకి కొత్తగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ రేషన్ షాప్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాల నుంచి ప్రస్తుతానికి 2 జిల్లాల నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ముందుగా చూసినట్లయితే పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్స్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్ 9 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 22,000 రూపీస్ శాలరీతో పాటు 1,250 రూపీస్ మీకు ఇక్కడ టీఏ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ట్రావెల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ గ్రేడ్ 3కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ హార్టికల్చర్ కానీ, లేదా బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ చేసినటువంటి క్యాండిడేట్స్, అలాగే గ్రాడ్యుయేట్ ఇన్ బయోటెక్నాలజీ ఆర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్, ఎస్పెషల్లీ స్పెషలైజేషన్ ఇన్ బాటనీలో చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ, లేదా ల్యాండ్ ప్రొటెక్షన్లో కానీ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్స్ గ్రేడ్ 3కి సంబంధించి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మ్యాక్సిమం మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నా కూడా వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ గ్రేడ్ 3కి సంబంధించి మీరు 30th నవంబర్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి మీరు 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పని చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. మెరిట్ మార్కుల కింద మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల నుంచి 75 పాయింట్స్ అయితే ఇస్తారు. అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి ఒక 5 పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నందుకు 20 పాయింట్స్ అయితే అలాట్ చేస్తారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ వెన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ప్రజెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్స్తో పాటు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు లోకల్ క్యాండిడేట్స్ కనుక ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు సింపుల్గా ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్లో మీకు ఉన్నటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి టెక్నికల్ అసిస్టెంట్స్ గ్రేడ్ 3కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి నోటిఫికేషన్. సో ఆ జిల్లాకి సంబంధించినటువంటి వారితో పాటు మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కూడా చేయించాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ ఫామ్ని ఫిలప్ చేసి అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. పోస్ట్ ద్వారా పంపించండి ఇతర జిల్లాల వారు. ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఏపీ ఎస్ఎస్సిఎల్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. మరొక నోటిఫికేషన్ వచ్చేసి ఏలూరు జిల్లా నుంచి మనకి మరొక నోటిఫికేషన్ ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది నోటిఫికేషన్ అనమాట. సో రిక్రూట్మెంట్ ఆఫ్ 2 అకౌంటెంట్ గ్రేడ్ 3 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ 1 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లోనికి వచ్చి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ పోస్టులకి సంబంధించి 18,500 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఇస్తున్నారు. ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్ ఇది. సో మీరు ఆన్లైన్లో ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే షార్ట్ లిస్ట్ అయ్యి మెరిట్ బేసిస్ కింద జాబ్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీరు సింపుల్గా మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఏలూరు డిస్ట్రిక్ట్ వారు ఈ విధంగా మనకు ఒక ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంకా అకౌంటెంట్ గ్రేడ్ 3కి సంబంధించి బీకామ్ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ, సిఏ కానీ, లేదా
ఎంకామ్ కానీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వారు దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేసి సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ మంత్ 27th లాస్ట్ డేట్ అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి. సో ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన లిస్ట్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.